ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది నిన్న గురిజాల నియోజకవర్గం తేలుకొట్ల గ్రామంలో ఒక దాడి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని ఈ విధంగా నడిరోడ్డుపై నడిపిస్తా ఉన్నారు. వీరిని కోర్టు వారు ముద్దాయిలుగా గుర్తించలేదు, ఎటువంటి శిక్ష లేదు. కానీ పోలీసు వారు ఈ విధంగా నడిపించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు అంటే ఇట్లా తీసుకెళ్తే కేసుల సంఖ్య తగ్గుతుంది, అదేవిధంగా దాడులు తగ్గుతాయి అంటున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా పోలీసు వారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, వినకొండలో మా వైఎస్ఆర్సీపీ నాయకుడు మైనార్టీ నాయకుడు రషీద్ గారిని చంపారు కదా, ఆ కేసులో ముద్దాయిలు కూడా మీరు ఈ విధంగా నడిపించుకుంటూ తీసుకెళ్లారా? ఇదే గురిజాల నియోజకవర్గంలో మా దళిత నాయకుడు మందా సల్మాన్ గారిని చంపారు కదా, ఆ కేసులో ముద్దాయిలు కూడా మీరు ఇదే విధంగా నడిపించుకుంటా తీసుకెళ్లారా? 2 రోజుల క్రితం జోలకల గ్రామంలో మా వైఎస్ఆర్సీపీ నాయకుడు రామిరెడ్డి గారిని కాళ్లు చేతులు ఎరగొట్టారు కదా, వారిని కూడా ఇదే విధంగా నడి రోడ్డుపై నడిపించుకుంటా తీసుకెళ్లారా? మీరు ఎవరిని తీసుకెళ్లరు. ఎందుకంటే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూటమి నాయకులు, కార్యకర్తలు. ఇది తేలుకొట్ల గ్రామంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కాబట్టి వాళ్ళని ఈ విధంగా అవమానపరచాలా? ఈ విధంగా నడిపించుకుంటా తీసుకెళ్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతాయన్న దురుద్దేశంతో మాత్రమే ఈ విధంగా మీరు నడిపించుకుంటా తీసుకెళ్లారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మా మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు చర్యకు ప్రతి చర్య కంపల్సరిగా ఉంటుంది. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరైతే దౌర్జన్యాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో, ఎవరైతే దాష్టికాలు చేస్తా ఉన్నారో వారిని సప్త సముద్రాల అవతనున్న వెతక్కొచ్చి పట్టకొచ్చి మరి చట్టం ముందు నిలబెట్టి వారిని చట్టపరంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.